అందరికీ నమస్కారం. రేపే బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకును కాల్చండి. ఇలా కాల్చడం వల్ల గంటలోనే మీ జీవితం మారిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. మీ దశ తిరిగిపోతుంది. మీకు ఇక తిరిగే ఉండదు. కాబట్టి ఈ ఆకును తప్పనిసరిగా కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మీకు ఉండే అన్ని ఇబ్బందులన్నీ కూడా పోతాయి. కొంతమందికి జీవితంలో ఎన్నో కష్టాలు మరియు జాతక సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఆకును కాల్చడం వల్ల మీకు ఉండే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడవచ్చు. కాబట్టి అందుకే ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది, చాలా పవిత్రత ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. మీరు ఒక్కసారి ఈ ఆకును కాలిస్తే మీకే తెలిసిపోతుంది. కాల్చి చూడండి, మంచి ఫలితం కూడా వస్తుంది. ఎంతో దరిద్రం జాతకులైనా సరే, మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా సరే, ఈ పరిహారం చేస్తే చక్కగా మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ ఆకు చాలా చాలా శక్తివంతమైన వంటిది. ఒక్క రకంగా చెప్పాలంటే కనుక ఈ ఆకు మనకు ఉండే మానవుడికి గ్రహ బలం పెరిగేలాగా చేస్తుంది. బుధవారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల అనేక లాభాలు మనం పొందవచ్చు. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవచ్చు. గ్రహ బలం పెరిగేలాగా చేసుకోవచ్చు. కొన్ని గ్రహాలను ఒక స్థితిగా నడిచేలాగా చేసుకోవచ్చు. జాతకంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటిని కూడా మనం పోగొట్టుకోవచ్చు. అందుకే బుధవారం రోజు ఈ ఆకులతో పిండి దీపాలు, ఈ పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు. ఇది చాలా మందికి తెలిసిన పరిహారం, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా బుధవారం రోజున ఈ ఆకు పరిహారం చేసుకోండి. ఎందుకంటే ఈ ఆకుకి అన్ని శక్తులు ఉన్నాయి. ఈ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పరిహార శాస్త్రంలో ఈ ఆకుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. బుధవారం అనేది చాలా మంచి రోజు, గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి బుధవారం రోజు అందరూ కూడా ఈ ఆకును కాల్చండి. ఇంతకీ ఈ బుధవారం రోజున ఏ ఆకులు కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలకి వస్తే, బుధవారం రోజు ఆకు విపరీతమైన శక్తులు వస్తాయి. కనుక బుధవారం రోజు ఈ ఆకుని కాలిస్తే చాలు, మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలన్నీ కూడా పోతాయి. ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది.
మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే కరివేపాకు. బుధవారం రోజున ఈ కరివేపాకు చెట్టుకి విపరీతమైన శక్తులు వస్తాయి. ఎవరైతే ఈ జాతక దోషాలు పోవాలని అనుకుంటూ ఉన్నారో, మీ జాతకం అద్భుతంగా మారిపోవాలని కోరుకుంటున్నారో, ధన సమస్యలు పోయి ధన లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో, వారందరూ కూడా చక్కగా ఈ బుధవారం రోజున కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్లి 5 కరివేపాకు రెబ్బల్ని కోసి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు. లేదా ఇరుగు పొరుగు ఇళ్లలో కరివేపాకు చెట్లు ఉంటే అక్కడ నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు. లేదా కూరగాయల కొట్టు దగ్గర ఫ్రెష్ గా కరివేపాకు కొని తెచ్చుకోవచ్చు. అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. ఏమి లేదు, 5 రెబ్బల కరివేపాకు తెచ్చుకొని ఆ కరివేపాకులు ఒక చిన్న ప్లేట్ లో గాని లేదా ధూపం వేసుకుని, గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో గాని వేసుకోవాలి. ఆ పైన చిటికెడు ఆవాలను కూడా వేయండి. ఎందుకంటే కరివేపాకు లాగానే ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఆవాలు నెగటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా తొలగించేస్తూ ఉంటాయి. కనుక ఒక ప్లేట్ లో లేదా ఒక గిన్నెలో కరివేపాకును పెట్టి ఆ కరివేపాకు మీద కొన్ని ఆవాలు పోసి వాటిపైన కర్పూరాన్ని పొడి చేసి వేయండి. ఆ తర్వాత మనసులో సంకల్పం చెప్పుకుని ఈ ప్లేట్ ని తీసుకుని వెళ్లి మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గి పుల్లతో వెలిగించండి. కర్పూర పొడి వేశారు కదా కనుక అవి చిటపటలాడుతూ కాలిపోతాయి. అలా కాలిపోయినప్పుడు మీరు దూరంగా ఉండండి. చిటపటమని సౌండ్ వస్తుంది కదా, అలా చిటపటలాడితే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుందని అర్థం. కనుక మీరు దూరంగా ఉండండి. ఇలా బుధవారం రోజు కరివేపాకుని కాల్చడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. 1 గంటలో మీకు ఉండే జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారాన్ని 3 బుధవారాలు చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే మీరే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సంపాదించే స్టేజ్ కి వెళ్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా బుధవారం రోజు ఈ కరివేపాకుతో ఈ చిన్న పరిహారాలు చేయండి. ఖచ్చితమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి.